సరే, హెచ్ఎంపీవీ వైరస్ అనేది సీజనల్ వైరసా? లేదంటే కోవిడ్ టైంలో మనం చూసాం ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. కరోనాని పట్టించుకోకపోవడం వల్ల, వాటి లక్షణాలు గుర్తించుకోకుండా, టెస్టులు చేపించుకోకుండా నెగ్లెక్ట్ చేయడం వల్ల. అలా హెచ్ఎంపీవీ వైరస్ ఎంతవరకు ప్రభావితం చూపిస్తుంది ప్రజలు? ఒకసారి నెగ్లెక్ట్ చేస్తే ఖచ్చితంగా కెన్స్ గో అవుట్ ఆఫ్ ద హ్యాండ్స్. ఖచ్చితంగా ఈ టైంలో కూడా వీ హ్యావ్ కొన్ని పేషెంట్స్ అడ్మిటెడ్ విత్ ఇన్ఫ్లుయెన్జా లైక్ ఇల్నెస్. వాళ్ళు కూడా హెచ్ఎంపీవి ఉండొచ్చు, చెక్ టెస్ట్ పంపించాను, ఇట్ మే కమ్ పాజిటివ్, మే నాట్ కమ్ పాజిటివ్, ట్రీట్మెంట్ సేమ్ ఉంటుంది. సో ఇది ఇన్ఫ్లుయెన్జా లైక్ ఇల్నెస్ ఆర్ హెచ్ఎంపీవి ఇన్ఫెక్షన్ ఆర్ కోవిడ్ మామూలుగా జాగ్రత్తగా తీసుకోలే, డిలే చేస్తే పేషెంట్స్ డూ వర్సన్. అది రేట్ చాలా తక్కువ, బట్ ఇట్ డస్ హ్యాపెన్. అదే కొరకు ముందు కూడా చెప్పాను, జాగ్రత్త ఉండండి, డిలే చేయకండి. డిలే చేస్తే మామూలుగా డెంగ్యూతో మీరు కనెక్ట్ చేయండి. 100 పేషెంట్స్కి దే గెట్ డెంగ్యూ, అదేలో డౌట్ ఏం లేదు. అవుట్ ఆఫ్ 100 పేషెంట్స్లో 90 బికమ్ బెటర్, 7-8 గెట్ అడ్మిటెడ్, 1 రీచెస్ ఐసియూ, 1 డైస్ ఆల్సో. ఓకే, ఈ డెత్ పేషెంట్స్కి డెంగ్యూ రిపోర్ట్ పాజిటివ్ వచ్చింది, పాజిటివ్ కాలే, ఆ రిపోర్ట్ ప్రకారంగా వి ఇన్ఫార్మ్ టు ద గవర్నమెంట్. బట్ సేమ్ థింగ్ ఈజ్ విత్ ఇన్ఫ్లుయెన్జా లైక్ ఇల్నెస్. సడన్గా దగ్గు, వాంతి, జ్వరం, ఐసం స్టార్ట్ అయింది, సాచురేషన్ తగ్గింది, ఇమీడియట్గా అడ్మిషన్ అయితే మంచిది. వాళ్ళు లేట్ వస్తున్నారు మన దగ్గర. సో నెగ్లెక్ట్ అయితే డెఫినెట్లీ ఎనీ ఇన్ఫెక్షన్ ఇఫ్ వీ నెగ్లెక్ట్ కెన్ కిల్ అ పేషెంట్. మా ఇండియాలో ఇఫ్ యూ సీ ద స్టాటిస్టిక్స్ గూగుల్లో, 20 crore Indians sleep without food. This is normal. This thing. 8,000 die every day without food because వాళ్ళకి ఫుడ్ లేదు. సో విత్ దట్ బ్యాక్గ్రౌండ్, హూ ఇస్ ఆల్రెడీ వీక్, ఇఫ్ హీ గెట్స్ హెచ్ఎంపీవి, ఖచ్చితంగా ఇట్ కెన్ బి ద రీజన్ ఫర్ ద డెత్. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్, ఇది మామూలుగా జస్ట్ మీరు నేను విసిట్ ఇన్ ఏసీ చేంబర్ అండ్ డిస్కస్, అది కాదు. మాకు పెద్ద 140 crores పాపులేషన్ ఉంది కదా. సో వీ హ్యావ్ టు జాగ్రత్త ఉండాలి, అందులో ఏమి డౌట్ లేదు. మీరు వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్, ఖచ్చితంగా మీరు అవసరం ఉంటే యూజ్, ఇట్స్ వెరీ సింపుల్. మా చేంబర్లో కూడా ఉంది, వి యూజ్ ఇట్. అవాయిడ్ గోయింగ్ టు హాస్పిటల్ అన్నెసెసర్లీ. ఓకే, మామూలుగా సార్ మా ఫ్రెండ్స్ అడ్మిట్ అయ్యారు, అక్కడ చూడడానికి వెళ్తున్నాను, నో. ఓకే, హాస్పిటల్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ అండ్ ద డర్టియస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. మామూలుగా ఐసీయూలో సంబడీ ఈజ్ అడ్మిటెడ్. యుఎస్, యూకేలో మీరు చూడండి, ఎవరికి ఎంట్రీ ఉండదు. ఇక్కడ 1 relative, 2 relative, 5 relatives would want to go in. సార్ మాకు తెలుసు వాళ్ళు, మాకు తెలుసు వాళ్ళు, అదేతోనే పెరుగుతుంది. అట్లా చేయకండి. మీ పేషెంట్స్కి ఎవరికి హెచ్ఎంపీవి కానీ ఇన్ఫ్లుయెన్జా లైక్ ఇల్నెస్ ఉంటే ఇమీడియట్లీ డాక్టర్ సలహా ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకోవడం. ప్లస్ ఇఫ్ హీ సేస్, అండ్ ఐసీయూ ఇస్ నాట్ ఫర్ సిక్ పేషెంట్, ఐసీయూ ఇస్ ఫర్ పేషెంట్ నాట్ టు బికమ్ మోర్ సిక్. సో ఇఫ్ డాక్టర్ ఇస్ టెల్లింగ్ యూ ఐసీయూ అడ్మిషన్, మంచిది, డోంట్ వరీ. ఈరోజు అడ్మిషన్, రేపు బయట, ఎల్లుండి ఇంటికి పంపిస్తా, అది నేను రెగ్యులర్గా ఫాలో చేస్తున్నాను. బట్ ఆ కండిషన్ రాకూడదు. సో ముందుగా అడ్మిట్ ఉంటే, ముందుగా టెస్ట్ చేస్తేనే మంచిది. కెన్ యూ డై విత్ ఎనీ ఇన్ఫ్లుయెన్జా ఆర్ ఫ్లూ ఆర్ హెచ్ఎంపీవీ అండ్ ఆల్ దోస్ థింగ్స్? దెర్ ఈస్ అ ఛాన్సెస్, దెర్ ఆర్ థింగ్ కాల్డ్ 100% సేఫ్. దట్ ఈస్ ఆల్వేస్ దేర్. సో టేక్ ఎ హెల్ప్ ఆఫ్ యువర్ government as well as డాక్టర్ సలహా ప్రకారంగా కరెక్ట్ ట్రీట్మెంట్ అట్ ద రైట్ టైమ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అసలు హెచ్ఎంపీవీ వైరస్ అనేది ప్రాణాలు తీసుకునే అంత డేంజరసా? లేదంటే సీజనల్ వైరస్ లాగా అలా సీజన్ అయిపోయేగానే అది నివారించిపోతుందా? ఫెటాలిటీ రేట్ ఈస్ వెరీ లెస్, అంటే 90% రికవరీ ఉన్నది. దట్ ఈస్ వాట్ ఈస్ స్టాటిస్టిక్స్. ఇంక్యుబేషన్ పీరియడ్ ఇస్ 3 to 4 days, 1 week, 2 to 7 daysలో ఫుల్ రికవరీ అవుతుంది. ఇట్స్ లైక్ ఎనీ అదర్ వైరస్. డెంగ్యూ ఇది ఎందుకు కంపేర్ చేస్తున్నాను, బికాజ్ మాకు వి సీ దట్ వెరీ రెగ్యులర్లీ. మామూలుగా ఒక 10,000 పేషెంట్స్కి డెంగ్యూ వచ్చాక వెళ్ళిపోతుంది అని మీకు ఏం తెలియట్లేదు. ఇది ఓన్లీ గెటింగ్ ద అటెన్షన్ ఆఫ్ మీడియా ఆర్ నాట్. సో ఇఫ్ యూ ఆస్క్ మీ am I scared, ఆన్సర్ ఇస్ నో, నాట్ అట్ ఆల్. రైట్ నా నాకు దగ్గు ఉన్నది, కొద్దిగా జలుబు ఉన్నది, ఐ కెన్ ఈజీలీ స్ప్రెడ్ ఇట్ టు అదర్స్. సో ఖచ్చితంగా ఇఫ్ సంబడి కమ్స్ టు మీ, ఐ విల్ యూజ్ అ మాస్క్. ఇఫ్ సంబడి కమ్స్ టు అది మాస్క్ యూజ్ చేయడమే ముఖ్యం, శానిటైజర్ యూజ్ చేయడం ముఖ్యం, ఇన్సూరెన్స్ ఉండాలి. అండ్ మీకు ఏం సిమ్టమ్స్ లేదు, ఒక యుఎస్లో, యూకేలో ఒక మాట మీకు చెప్తున్నాను మీ ఛానల్ ద్వారా,
మీకు ఫ్లూ వ్యాక్సిన్ చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోలే వాళ్ళు మీకు పే చెక్ కూడా ఇవ్వదు. సో మీ అందరితో ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, ఫ్లూ వ్యాక్సినేషన్ తీసుకోండి, న్యూమోకాకల్ వ్యాక్సినేషన్ తీసుకోండి. మీ డాక్టర్ సలహా ప్రకారంగా కరెక్ట్ ఇమ్యునైజేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఇన్వెస్టిగేషన్ చాలా ఇంపార్టెంట్. కొద్దిగా అటు ఇటు అయింది, ఎనీ ఇర్రెస్పాన్సిబుల్ యాక్ట్ ఆఫ్ యోర్స్ కెన్ గెట్ యూ టు ఐసీయూ, కెన్ బి డేంజరస్ ఫర్ యర్ లైఫ్ ఆల్సో. లాస్ట్ టైం కరోనా టైంలో కూడా 3-4 డేస్ లాక్డౌన్ పెట్టారు యాక్చువల్గా. ఆ తర్వాత ప్రొసీజర్ అనేది పెరిగింది, అంటే ఎక్కువ మొత్తంలో ఎక్కువ రోజులు లాక్డౌన్ అనేది జరిగింది. దాదాపు ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ వరకు పెరిగింది. ఆ టైంలో మనము లాక్డౌన్ పెట్టడం అంటే గవర్నమెంట్ అనేది లాక్డౌన్ పెట్టడం చాలా లేట్గా జరిగింది. అంటే ప్రాణాలు ఎక్కువ సంఖ్యలో పెరుగుతూ ఉన్నప్పుడు లాక్డౌన్ పెట్టడం నిర్ణయం తీసుకుందనమాట. ఈ టైంలో లాక్డౌన్ పెట్టడం కరెక్ట్ అంటారా, లేకపోతే అంత పెద్ద విషయమేం కాదంటారా? అంత పెద్ద విషయమే లేదు, నంబర్ 1. Number 2 is government working is a different style which they check with the various agencies, with the WHO, CDC. So the whether anything like that has to be considered, that government decides after very due consideration. Maamulga 4-5 people or somebody like me cannot be right person to comment about it. Maamulga even one state also cannot make a comment. The decisions are very much taken by the government because it's a very very big decision. ఇది అంటువ్యాధి లాంటిది కదా, సో వాళ్ళు డిసిషన్ అది తీసుకోకపోవడం వల్ల బయట తిరగడం అలవాటు అయిపోతుంది అందరికి. It's very normal, అట్లానే ఉండాలి. ఇది it's very simple, you have to understand. Infections, something called as herd immunity. ఇప్పుడు if I cough, all of you will get it, అది ఒకటి. But all of you will get subclinical infection. మీకు ఇది నా దగ్గు వ్యాక్సినేషన్ లాగా పనిచేస్తుంది. సో ఫర్ అన్ని మాటకి కొద్దిగా ఇన్ఫ్లుయెన్జా లైక్ ఇల్నెసెస్కి ఇది లాక్డౌన్ పెట్టాలి, అది అది అసలు కరెక్ట్ కాదు. సో ఇట్స్ ఓన్లీ డెసిషన్ ఆఫ్ గవర్నమెంట్ విత్ ఇన్వాల్వింగ్ అదర్ ఏజెన్సీస్. సో దే టేక్ అ ప్రాపర్ డెసిషన్. అదేలో నేను మీకు మీరు కమెంట్ చేయాలి, అది అబ్సల్యూట్లీ తప్పు. అండ్ అది వీ కీప్ గివింగ్, ఇది డిలే అయింది, దట్స్ వాట్ కేసెస్ పెరిగింది. ఐ డు నాట్ అగ్రీ విత్ దట్ అట్ ఆల్. అది వీ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. మా ఒపీనియన్లో పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు, అండ్ దిస్ ఇస్ జస్ట్ లైక్ నార్మల్ కామన్ ఫ్లూ ఇన్ఫెక్షన్ అంతే. హెచ్ఎంపివి వైరస్ని కరోనాతో కంపేర్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అంటారు? అంటే దీన్ని కోవిడ్ని మనము నివారించాం కాబట్టి దీన్ని ఎంతవరకు నివారించవచ్చు, ఎన్ని రోజుల వరకు ఇది కొనసాగబోతుంది? ప్రెసెంట్ టైంలో ద ఓన్లీ ఐ థింక్ కామనాలిటీ ఈస్ దేర్ ఇస్ బికాస్ that came from China, and ఇప్పుడు ఇది కేసెస్ కి we are reporting from China. అదే that's the only comparison. అది కాకుండా when we compare, ఇది more because of upper respiratory infection, కొద్దిగా డిలే అయితే లోవర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అవుతుంది. ఫెటాలిటీ అంతా లేదు, బట్ జాగ్రత్త ఉండాలి, అది దట్ ఈస్ చాలా చాలా ఇంపార్టెంట్. పీజే న్యూస్ సైడ్ నుండి మీ అందరికీ ఒక వెరీ సింపుల్ టేక్ హోమ్ మెసేజ్. పి అంటే ఫిజిషియన్స్లో నమ్మకం ఉండాలి, మీ డాక్టర్ సలహా ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకోండి, దట్ ఈస్ చాలా చాలా ఇంపార్టెంట్. జి అంటే జర్నలిజం, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఇంపార్టెంట్. టేక్ హోమ్ మెసేజెస్, సిమ్టమ్స్ ఉంటే ఇంట్లో ఉండండి, యూ బీ ప్రివెంటివ్ అండ్ ప్రొయాక్టివ్, యూస్ శానిటైజర్, కవర్ యువర్ ఫేస్ విత్ మాస్క్ మీకు దగ్గు ఉంటే ఆ స్టేజ్లో, అండ్ అవాయిడ్ గోయింగ్ టు హాస్పిటల్. మీకు సిమ్టమ్స్ ఉంటే ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోండి. ఇప్పుడు కూడా మీకు ఏదైనా డౌట్ ఉంటే ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ మై నంబర్ 8106127475లో నాకు వాట్సాప్ మెసేజ్ పంపించండి. ఓన్లీ ఫర్ పీజే న్యూస్ సబ్స్క్రైబర్స్ విల్ బి వెరీ హ్యాపీ టు రివర్ట్ దెమ్ బ్యాక్ విత్ అ వాట్సాప్ మెసేజ్ విత్ ద రైట్ ఇన్ఫర్మేషన్. Right information, investigation, immunization and insurance will keep you happy, healthy and smiling always. Don't forget to subscribe to our channel as well as press the bell icon. Take care. God bless. Namaste.